सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము స్థానివత్ ప్రకరణంలో నపదాంత ద్విర్వచన వరేయ యలోప స్వర విధౌ ఆదేశము స్థానివత్ కాదు అని చెప్పి నపదాంత ద్విర్వచన అనే సూత్రం ద్వారా చెప్పుకుంటున్నాము. మనం పదాంత విధౌ స్థానివత్ నా భవతి, అదే విధంగా ద్విర్వచన విధౌ స్థానివత్ నా భవతి, అదే విధంగా వరే విధౌ వరస్ ప్రత్యయం వచ్చినప్పుడు కూడా ఆ విధిని నిమిత్తం చేసుకుని అయితే స్థానివత్ అవుతుందో అది కూడా స్థానివత్ కాదు. యలోప విధౌ స్థానివత్ నా భవతి, అదే విధంగా స్వర విధౌ అపి స్థానివత్ నా భవతి అనే సూత్రం అని చెప్పుకుంటున్నాము. నిన్న చికీర్షక, అది స్వర విధికి ఉదాహరణ చూస్తున్నాము. నిన్నటి ఉదాహరణలో స్వర విధిక ఉదాహరణ చికీర్షక ఏంటండి? చికీర్షక. ఇక్కడ మనము స్వర విధిక ఉదాహరణలో మనం చికీర్షక రూప సిద్ధి వరకు చూసాం. మనము ఇక్కడ మనము ఈ స్వర విధౌ స్థానివత్ ఆదేశం కాదు అనేది ఎక్కడ ఏ సందర్భంలో వస్తుంది అనేది మనం అది వినియోగించాలి. ఇప్పుడు నిన్న మనము చికీర్ష వచ్చిందండి, నూలు ప్రతి తెచ్చుకున్నామా? అతో లోప కూడా అయిపోయింది అనుకోండి. యువోద నాకో ప్రకారంగా అక వచ్చింది. చికీర్షక ఇంతవరకు వచ్చిందండి. ఇంతవరకు ఓకేనా అందరికి? ఇప్పుడు ఇంతవరకు చెప్పిన యొక్క సందేహం ఉందా? చికీర్షక మనకు తెలియదు కదా మహారాజ్. నాది ఒక్కటే సందేహము. అది చెప్పండి. కిర్స అని మనము సనాద్యంత ధాతవ అక్కడ తర్వాత మనం కిర్స అని అన్నాం గురువు గారు. తో ఇస్మే మొదటి అచ్చు ఇకారమైంది, సకారము యాక్చువల్ గా ప్లస్ ఆ కదా. అక్కడ ఆకి ఏమైపోయింది? పక్కనే తీసుకొచ్చాను. కిర్సా సాల్ అంతే కలిపాం కదా. ఇప్పుడు సా దాంట్లో ఉంది, ముందు దాంట్లో రాదు. ముందు దాంట్లో కలపము. ఎందుకని ద్విత్వము రెండో అచ్చుగా మొట్టమొదటి ప్రథమ ఏకాచుకో ద్వే భవత అని చెప్పాము. మొట్టమొదటి అచ్చుకో రెండు చేయాలి అంటే సాలో ఉండే ఆ కలిపితే రెండో అచ్చు అయిపోతుంది. అంటే రెండో అచ్చు కంటే ముందున్న భాగం అంతా కూడా అది ఒకటో అచ్చు కింద తీసుకుంటాం. అందుకే దాన్ని మాత్రం ద్విత్వం చేసాం. చికీర్స్ అని పక్కన పెట్టేసాం. సాలో ఉండే పక్కన తీసామంట. ఆ ముందు దానికి అభ్యాసం ఎప్పుడు పెట్టాం, తర్వాత ఉండే ధాతుకు అప్పుడు మళ్ళీ తర్వాత సాకారాన్ని కలిపేశాం, సాలో కలిపేశాం. ద్విత్వం చేసుకునేటప్పుడు మాత్రం ప్రథమ ఏకాచుకు మాత్రం ద్విత్వం చేయాలి, రెండో అచ్చుకు ద్విత్వం చేయకూడదు. ఓకేనా? సో నిన్న చికీర్షక అంతవరకు చూసాము. ఓకేనా? ఇప్పుడు చికీర్ష్ అక ఇంతవరకు రాశారు కదా అందరూ. ఇప్పుడు దీనికి ఎదురుగా బాణం గుర్తించి రాసుకోండి. నూలు ప్రత్యయంకే అనుబంధ లోప చేస్తే ఊ మిగిలింది. ఆ ఉకారానికే యువోద నాకో అనే సూత్రం ప్రకారంగా అక వచ్చింది. అక వచ్చిన తర్వాత చికీర్ష ప్లస్ అక ఈ స్థితిలో అతో లోప అనే సూత్రం చేత అకారాంతస్య అంగస్య ఆర్ధధాతుకే పరత లోపే భవత. ఆర్ధాతుకు అక అనే దానికి ఆర్ధాతు ప్రత్యయం కాబట్టి ఆ ఆర్ధాతు ప్రత్యయం పక్కన ఉంటే ముందున్నటి అకారాంత అంగానికి లోపం చేశాం. ఏం చేశాము? అకారాంత అంగానికి లోపం చేశాం. అప్పుడు ఏమైంది? చికీర్ష్ అక ఏమొచ్చిందండి? చికీర్ష్ అక అలా వచ్చిందండి. చికీర్ష్ అక. ఓకేనా? ఇప్పుడు ఈ స్థితిలో దీనికి ఎదురుగా బాణం గురించి రాకండి. ఇప్పుడు నూలు అనేది నృత్ ప్రత్యయం నుంచి నూలు ప్రత్యయానికి అనుబంధం లోపం చేసిన అక మిగిలినమాట. అక్కడ నూలులో నకారానికి ఇతి చేసామండి. చుట్టూ అనే సూత్రం చేత నకారానికి ఇతి చేసాం. అందుకే నిత్ ప్రత్యయం అంటాం. ఏ ప్రత్యయము? నిత్ ప్రత్యయం. నిత్ ప్రత్యయం కావడం ఏ లాభం వచ్చింది మనకు?
లితిచ అనే సూత్రం వచ్చిందండి. నుల్లో నిత్తు ఉంది, లిత్తు ఉన్నది. అంటే నుల్ ప్రత్యయంలో నకారానికి ఇత్తు చేసాము, ఉల్లో లకారానికి ఎత్తి చేసాం. అంటే నిత్తు ప్రత్యయం కూడా లిత్తు ప్రత్యయం కూడా. అంటే లకారానికి ఎత్తి చేసాం కానీ లిత్ అంటాము, నకారానికి ఎత్తి చేసాం కాబట్టి నిత్ అంటాం. అంటే నిత్తు లిత్తు. కానీ నిత్తుకి సంబంధించి లిత్ చేసుకోవడం వలన నుల్లో లకారాన్ని అనుబంధంగా ఏం పెట్టాము, లకారాన్ని ఇత్ సంజ్ఞకు పెట్టాము. ఆ లకారం అనుబంధం పెట్టడం ఏం లాభం వచ్చింది, లితిచ అనే సూత్రం వచ్చిందండి. అందుకే రాసుకోండి కింద, నుల్ ప్రత్యయస్య లిత్వాత్, నుల్ ప్రత్యయస్య, నుల్ ప్రత్యయానికి లిత్వాత్ అంటే లకారం ఇది చేశాను, లిత్వాత్ లిత్ కావడం వలన, లిత్వాత్ నుల్ ప్రత్యయస్య లిత్వాత్ అంటే లిత్ కావడం వలన, అంటే లకారం ఇది చేయడం వలన ఏం లాభం వచ్చింది, కింద రాయండి. లితి, లితి అనే సూత్రం అండి. లితి అనేది ఒక సూత్రం, లితి అనే సూత్రం వచ్చిందండి. లితి రాసుకోండి, లితి, లితి ఏమొచ్చింది, లితి అనే సూత్రం వచ్చిందండి. ఇదేమంటుంది రాసుకోండి. ఇదేమంటుందంటే రాసుకోండి. అంటే లకారం ఇత్తి చేసాము ఏదానికైతే, లా ఇత్తి చేసేసా లిత్ అంటే నూల్లో లకారం ఇత్తి చేసాం, ఇత్స్ అని చెప్పి తత్సలోప అదస్లోప చేసాం, లిత్ అన్నాం. ఆ లిత్ చేయడం వల్ల ఏం లాభం వచ్చింది, ఏం లాభం వచ్చింటే రాసుకోండి. లితి ప్రత్యయాత్, లితి అనే సూత్రేనా, లితి అనే సూత్రం అండి, బ్రాకెట్లో పెట్టుకోండి. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. లితి అనేన సూత్రేణ, అనేన సూత్రేణ లితి ప్రత్యయాత్ పూర్వం, లితి ప్రత్యయాత్ పూర్వం, లితి ప్రత్యయాత్ పూర్వం, లితి ప్రత్యయాత్ పూర్వం ఉదాత్తం భవతి, లితి ప్రత్యయాత్ పూర్వం ఉదాత్తం భవతి, లితి ప్రత్యయాత్ పూర్వం ఉదాత్తం భవతి. ఇక్కడ లిత్ ప్రత్యయం ఏంటండి, అక్కడే లిత్ ప్రత్యయం. లిత్ ప్రత్యయం అనేది అంటే లకారం ఇచ్చేటువంటి ప్రత్యయం ఏంటి, అక్కులోనే కదా, అంటే నూలు నుంచి అక్కు వచ్చింది, అక్కులో అది లిత్ అంటే ఆ ప్రత్యయానికి లకారం ఇతి చేసింటే అక్క మిగిలింది అనమాట. సో అది లిత్ ప్రత్యయం అనమాట. అక్క అనేది లిత్ ప్రత్యయం. ఆ లిత్ ప్రత్యయాత్ పూర్వం, లిత్ ప్రత్యయానికి పూర్వం ఉదాత్తం భవతి అని చెప్పింది. లిత్ ప్రత్యయానికి ముందు ఉదాత్తం అవుతుంది అని చెప్పింది. ఈ సూత్రం చెప్పింది ఉదాత్తం అవుతుంది అని చెప్పింది. అంటే లిత్ ప్రత్యయ పూర్వం ముందు ఏముంది అంటే ఉదాత్తము, అనుదాత్తము, స్వరితం అనేది ఈ ఎవరికి వస్తాయి, అచ్చులకే వస్తాయండి. ఇప్పుడు లిత్ ప్రత్యయాత్ పూర్వం ఉదాత్తం భవతి అన్నప్పుడు లిత్ ప్రత్యయానికి అక అనే లిత్ ప్రత్యయానికి ముందు ఏముంది, ముందు అక్షరం ఏముంది, ష్, సకాలం ఉంది కదా, చికీర్ష్. ఎందుకంటే చికీర్ష్ లో సకాలంలో ఉండే అకారం లోపం చేశామండి. కాబట్టి హలంతం అంటే అచ్చు ఎక్కడ ఉంది, దానికంటే కూడా ముందు కీలో ఉండే ఈ, అది అచ్చండి, దానికి ఉదాత్తం ప్రాప్తమైంది. ఓకేనా. లితిచ అనే సూత్రము లిత్ ప్రత్యయం పక్కన ఉంటే దానికి ముందు ఉదాత్తం అవుతుంది. లితి పరతః పూర్వం ఉదాత్తం భవతి. లిత్ ప్రత్యయం పక్కన ఉంటేనా పూర్వం ముందుండి దానికి ఉదాత్తం అవుతుంది. ఈ ఉదాత్తం ముందుంటే ఏముందా, షా ఉంది, షాక్ అవుతుందా, షాకి కాదు. ఎందుకు, ఈ ఉదాత్తము, అనుదాత్తము, స్వరితం అనేటివి అచ్చులకు మాత్రమే వస్తాయి, హల్లు కావు. కాబట్టి ఇక్కడ షా అనే అచ్చు కాదు, హల్లు. అందుకే దానికంటే ముందు ఈ ఉంది, దానికి ఉదాత్తం ప్రాప్తమైంది. అర్థమైందా. లితిచ లితి అనే సూత్రం చేత లిత్ ప్రత్యయం పక్కన ఉంటే ముందు ఉన్న వర్ణానికి, అచ్చు వర్ణానికి అంటే ఈకారానికి ఉదాత్తం ప్రాప్తమైంది. ఏం ప్రాప్తమైంది, ఈకి ఉదాత్తం వచ్చింది ఈ సూత్రం ప్రకారంగా. కానీ ఆ ఈకారానికి ఉదాత్తం ప్రాప్తం అవుతుంటే వెంటనే ఏమైపోయింది, అతో లోప అనే సూత్రం చేత మనం ముందు ఆ షకారంలో ఉండే అకారం లోపం చేశాం కదా, అది స్థానివత అవుతుంది. ఏమవుతుందండి, అతో లోప అనే సూత్రం చేత
చేసినటువంటి అకార లోపం, షకారంలో ఉండే అకారం లోపం చేసా అది స్థానివత్ అవుతుంది. స్థానివత్ కావడం వల్ల ఏమవుతుంది? స్థానివత్ కావడం వల్ల సకారంలో ఉండే అకారానికి ఉదాత్తం ప్రాప్తం అవుతుంది. ఎందుకంటే లిత్తి ప్రత్యయం పక్కన ఉంటే ముందుని దానికి ఉదాత్తం చెప్పాం. స్థానివత్ చేసుకోవడం ఏమవుతుంది? ఆ ఉదాత్తం అవుతుంది. అంటే లోపం చేశాం కదా, అతో లోప అనే సూచన చేత ఆ అకారానికి ఉదాత్తం ప్రాప్తం అవుతుంది. ఎప్పుడు? స్థానివత్ చేసినప్పుడు. ఓకేనా? సో స్థానివత్ చేసామట. ఇప్పుడు లితిచ అనే సూత్రం వచ్చేసి ముందు లిత్తి ప్రత్యయం పక్కన ఉంటే ముందుని దానికి ఉదాత్తం చేస్తా అని చెప్పింది. కేవలం ఎవరికి చేస్తా చెప్పారు? ముందుని దానికి ఉదాత్తం అంటే అచ్చు ఎక్కడ ఉందో దానికి ఉదాత్తం చేస్తుంది. ఆ ప్రకారంగా ఉదాత్తం చేయబోతుంటే ఏ సూత్రము? లితి అనే సూత్రము చికీరిష్ లో ఉండే కీలో ఉండే ఈకి ఉదాత్తం చేయబోతుంటే వెంటనే అతో లోప అనే సూత్రం చేత ఆకారం లోపం చేశాం కదా, అది స్థానివత్ అవుతుంది. స్థానివదాదేశో నలువిధ సూత్రం ప్రకారంగా అది స్థానివత్ అయిపోయింది. స్థానివత్ కాగానే వెంటనే ఏమైపోయింది? అప్పుడు సకారం నుండి అకారం అంటే స్థానివత్ చేయడం వల్ల ఆకారం కనిపిస్తుందంట. ఆ అకారానికి ఉదాత్తం ప్రాప్తం అవుతుంది. లితిచ అనే సూత్రం చేత అకారానికి ఉదాత్తం ప్రాప్తం అవుతుంది అంట. ఓకేనా? మళ్ళీ వెంటనే అనల్ విధ వచ్చేసి నిషేధిస్తున్నాం అంట. లేదంటే ఇది అకార అలి విధిలో అది స్థానివత్ కాదు, ఆదేశం స్థానివత్ కాదు నిషేధించింది. మళ్ళీ అచహ పరస్మిన్ పూర్వ విధ వచ్చేసి లేదంటే ఇది పదనిమిత్తకమైన అక్కప్రత్యయ నిమిత్తం చేసుకుని అకారానికి లోపం చేశాము, మళ్ళీ దాన్ని నిమిత్తం చేసుకొని మనము ఉదాత్తం చేయబోతున్నాం కాబట్టి అటువంటి పూర్వ విధిగా స్థానివత్ అవుతుంది అని చెప్పింది. స్థానివత్ కావడం వల్ల మళ్ళీ అకారానికి ఉదాత్తం ప్రాప్తం అవుతుంది. కానీ నపదాంత ద్వివచన వరేయ ఎలోప స్వర విధి, నువ్వు ఆ ముందు చెప్పిన సూత్రం ప్రకారంగా అక్కడ నిమిత్తం చేసుకొని చికీర్ష షకారం నుండి అకారం లోపం చేశావు, మళ్ళీ దాన్నే నిమిత్తం చేసుకొని ఇప్పుడు స్వరం చేసుకోబోతున్నావు. స్వరం చేసుకునేటప్పుడు ఇబ్బంది లేదు. స్వర విధం ఆదేశ స్థానివత్ నాభవతి. స్వర విధి చేసుకునేటప్పుడు ఆదేశం స్థానివత్ కాదు అని చెప్పింది. ఆదేశము స్థానివత్ కాదు. స్థానివత్ కాకపోయేసరికి ఎవరికి ప్రాప్తమైంది? మళ్ళీ ఈకే ఉదాత్తం ప్రాప్తమైంది. స్థానివత్ చేసుకోవడం వల్ల షకారంలో ఉండే ఆకి ఉదాత్తం ప్రాప్తం అవుతూ ఉండేది. కానీ ఇది నపదాంత ద్వివచన వరేయ ఎలోప స్వర విధౌ ఆదేశ స్థానివత్ భవతి. నువ్వు ఏ విధి చేసుకో? ఉదాత్త స్వరం చేసుకోబోతున్నావు. ఉదాత్త స్వర విధిలో అది స్థానివత్ కాదు అని చెప్పింది. స్థానివత్ కాకపోతే ఆకారం కనిపించలేదు. ఆకారం కనిపించకపోయేసరికి ముందున్న ఈకారానికి మాత్రమే ఉదాత్తం అవుతుంది. అందుకే కీలో ఉండే ఈకి ఉదాత్తం ప్రాప్తం అవుతుంది. ఓకేనా? అందువల్ల ఉదాత్తం కావడం వలన మిగిలేటివన్నీ అనుదాత్తాలు అయిపోతాయి. అనుదాత్తం కాకపోతే దాని పక్కన ఉండే అనుదాత్తంలో స్వరితం అయిపోతుంది. ఇది ఈ రకంగా ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడు రూప ప్రక్రియ అర్థమైందండి చెప్పిన విధంగా? ఇందుకు సందేహం ఉంది? ఇప్పుడు నోట్స్ రాసుకోండి, చెప్తాను. ఇప్పుడు లిటి అనే సూత్రం చేత ఉదాత్త ప్రాప్నోతి. ఏ రాశారు? లిటి ప్రత్యయాత్ పూర్వం ఉదాత్తం భవతి అనే సూత్రం. లిటి ప్రత్యయాత్ పూర్వం ఉదాత్తం భవతి, ఉదాత్తం భవతి. అతః ఈకారస్య ఉదాత్తః ప్రాప్తః. చికీర్ష శబ్దే చికీర్ష శబ్దే దీర్ఘీకరణ ఈకారస్య ఉదాత్తః ప్రాప్తః. చికీర్ష శబ్దే ఈకారస్య దీర్ఘీకరణ కాల ఉండే ఈకారస్య ఉదాత్తః ప్రాప్తః. పరంతు ప్రాప్తం ఉంది, అది ప్రాప్తం అవుతుంటే వెంటనే వచ్చిందన్నమాట. పరంతు ఆదేశః స్థానివదాదేశః. పరంతు స్థానివదాదేశః అనల్ విధౌ. ఇది సూత్రం అండి. స్థానివదాదేశో అనల్ విధౌ. స్థానివదాదేశో అనల్ విధౌ అనేన సూత్రేణ ఆదేశః అకారలోపాదేశः స్థానివత్ భవతి. అకారలోపాదేశः స్థానివత్ భవతి. అకారలోపాదేశः స్థానివత్ భవతి. అతః లితిచ ఇతి సూత్రేణ
लिति च इति सूत्रेण सकारे अकारस्य उदात्तः प्राप्तः। लिति च इति सूत्रेण शकारे अकारस्य उदात्तः प्राप्तः। शकारे अकारस्य किं प्राप्तः? उदात्तः प्राप्तः। शकारे अकारस्य किं प्राप्तः? उदात्तः प्राप्तः। परंतु అంటే ఇప్పుడు స్థానవచ్చరంలో ఆగ అనిపించేది, షకారంలో ఆగ దానికి ప్రాప్తం అవుతుంది. ముందు ఆ లేదు కాబట్టి ముందునే ఈకి ఉదాత్తం చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు స్థానవచ్చరం వల్ల మనం ఆగ అనిపించగా దానికే ప్రాప్తం అవుతుంది. కానీ మళ్ళీ పునః పరంతు పునః అనల్ విధౌ అనల్ విధౌ అనల్ విధౌ इति सूत्रेण अनल विधौ इति सूत्रेण पुनः अली विधौ आदेशः स्थानिवत् न भवति। अली विधौ ఇది అలి విధి అంటే పక్కన ఆధార ప్రతి నిమిత్తం చేసుకొని అకారానికి లోపం అలువర్ణానికి లోపం చేసాం, అందుకే అలి విధి. అది అలి స్థాన విధి అండి, అంటే స్థానంలో పని చేసామంట. సకాలం నుండి అకారానికి లోపం చేసామంట, స్థాన విధి. అల్ విధౌ స్థానివత్ నా భవతి, ఇది అల్విధి స్థాన విధి అంటే అది స్థానంలో పని చేసుకున్నాం, అకార స్థానంలో పని చేశాం కాబట్టి. అల్విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. స్థానివత్ కాదు అనేసరికి మళ్ళీ ఏముంది? ఆ కనిపించేపటికి ముందున్న ఈ కాలానికి మళ్ళీ ఉదాత్తం ప్రాప్తమైంది అన్నమాట, అందుకే రాసుకునే అనిర్విధౌ స్థానివత్ నా భవతి. అతః పునః ఇకారస్య ఉదాత్తः ప్రాప్తः. పునః ఇకారస్య ఉదాత్తः ప్రాప్తः. పునః ఇకారస్య ఉదాత్తः ప్రాప్తः. पुनः इकारस्य उदात्तः प्राप्तः. परंतु परंतु ईकारस्य महोदय ईकार सॉरी हर्षविकार ईकारस्य उदात्तः प्राप्तः. ఇది అనల్ మీద వచ్చి నిషేధ స్థానం కాదు చెప్పేసి మళ్ళీ దీనికి ఈకారానికి ఉదాత్తం ప్రాప్తం. ఈకారస్య ఉదాత్తः ప్రాప్తः. ఉదాత్త అంటే ఇప్పుడు ఒక క్రాస్ చిహ్నం పెట్టుకోండి అంతే చాలు. ఉదాత్తం అంటే అవుతుంది ఒక క్రాస్ గుర్తండి. అడ్డగీతం అంటే అనుదాత్తం అంటాం, నిలువుగీతం అంటే స్వరితం అంటాం. ఉదాత్తానికి చిహ్నం ఏం లేదు కాబట్టి దాన్ని ఉదాత్తం అంటాం. ఓకేనా? దానికే మనం గుర్తింపు కోసం క్రాస్ ఇంటూ గుర్తు పెట్టుకుంటాం అంట, అర్థం చేసుకోవడం కోసం. అస్తు తో అతః పునః ఈకారస్య ఉదాత్తः ప్రాప్త. పరంతు పరంతు పునః కానీ మళ్ళీ అచ పరంతు పునః అచ పరస్మిన్ పూర్వ విధం, ఇది వచ్చింది మళ్ళీ. అనల్ విధౌ స్థానిక చేస్తా అంటే మళ్ళీ ఉంటూ వచ్చి వద్దంటుంది. అచహ పరస్మిన్ పూర్వ విధౌ రాసుకుని అచహ పరస్మిన్ పూర్వ విధౌ. అచహ పరస్మిన్ పూర్వ విధౌ అనేన సూత్రేణ పరనిమిత్తకో అజాదేశః పరనిమిత్తకః అజాదేశః పరనిమిత్తకో అజాదేశః पूर्व विधौ कर्तव्ये पूर्व विधौ कर्तव्ये స్థానివత్ భవతి. ఇది మళ్ళీ స్థానివత్ చేసింది. ఏంటి? నువ్వు అక్క ప్రత్యయ నిమిత్తం చేసుకొని అతో లోప చేత సకాలం నుండి అకారం లోపం చేసావు. మళ్ళీ అక్క ప్రత్యయ నిమిత్తం చేసుకొని సకాలం కంటే ముందు ఉదాత్తం చేసుకోబోతున్నావు. అంటే విధి స్వర విధి ఉదాత్తం చేసుకో ముందుకు పని చేసుకోబోతున్నావు. కాబట్టి అటువంటి విధిలో మళ్ళీ దాన్ని నిమిత్తం చేసుకున్నది అలాంటి పూర్వ విధిలో స్థానివత్ అవుతుంది అని చెప్పింది. మళ్ళీ స్థానివత్ చేయడం వల్ల ఏమైపోయింది? మళ్ళీ సకాలం నుండి ఆగ అనిపించింది అన్నమాట. సకాలం ఆగమించేదికి మళ్ళీ అకారానికి ఉదాత్తం ప్రాప్తమైంది, అందుకే రాసుకుంది. అతః పునః షకారే అకారస్య ఉదాత్తः ప్రాప్తः. అతః పునః స్థానివత్ కావడం వల్ల అకారానికి ఉదాత్తం ప్రాప్తం అవుతుంది. అతః పునః షకారే అకారస్య ఉదాత్తः ప్రాప్తः. పరంతు కానీ మళ్ళీ పరంతు దాన్ని కూడా మళ్ళీ దీన్ని కూడా నిషేధిస్తుంది. ఎవరు రాసుకున్నాం? పరంతు పునః న పదాంత ద్విర్వచన పరంతు పునః న పదాంత ద్విర్వచన పదాంత ద్విర్వచన వరేయ వరే యలోప స్వర విధౌ. ఇక స్వరం వచ్చిందంట.
ఎలోప డాష్ డాష్ పెట్టేసింది. డాష్ డాష్ అనేన శృతిరైనా స్వర విధౌ ఆదేశ స్థానివత్ నాభవతి. స్వరం చేసుకోవాలి, ఉదాత్త అనుదాత్త స్వరం చేసుకోవాలి. అటువంటి సందర్భంలో స్థానివత్ కాదు. స్వర విధౌ ఆదేశ స్థానివత్ నాభవతి. చూడండి, ముందు ఆదేశ స్థానివత్ భవతి ప్రకారంగా ఆదేశం స్థానివత్ అయిపోయింది, అకారము లోపము స్థానివత్ అయిపోయింది. మళ్ళీ అనల్ వచ్చి లేదు స్థానివత్ కాదు అని చెప్పింది. మళ్ళీ అచపరస్మింపులు వచ్చి మళ్ళీ లేదా అవుతుందని చెప్పింది. ఇది వచ్చి లేదంటే స్వరం చేసుకుంటున్నాం అని కూడా కాదు. స్వర విధౌ నాభవతి. స్వర విధౌ ఆదేశ స్థానివత్ 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 నాభవతి. అతః పునః ఈకారస్య ఏవ ఉదాత్తః ప్రాప్తః. ఈకార ఉదాత్త ప్రాప్తం ఇప్పుడు పునః ఈకారస్య ఏవ ఉదాత్తః భవతి. 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 అంటే ఉదాత్తం చేయని ఇప్పుడు మనం ఉదాత్తం చేయను అంటే ఈ కాలం క్రాస్ గుర్తు పెట్టుకోండి. చికీర్షక కలిపి రాయండి. చికీర్షక కలిపేసిన షా కింద ఇప్పుడు చికీర్ష అక ఉంది. అక్కలో ఉండే అకారం షాల కలిపింది. మొత్తం కలిపి చికీర్షక వచ్చిందండి. ఇది వచ్చి ఈ కాలానికి ఉదాత్తం చేసింది. ఉదాత్తం అంటే ఉదాత్తం చిహ్నం ఏంటి? ఇంటూ గుర్తు పెట్టుకోండి. షా కింద ఇంటూ గుర్తు పెట్టండి. షా కింద ఇంటూ గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి. షా కిందనా కీ కిందానండి పెట్టుకోవాల్సింది? ఈ కాలానికి ఉదాత్తం రాదు. ఈ కాలానికి కుద పెట్టుకోండి. ఈ కాలం కింద ఈ కాలం, ఎందుకంటే అది నిషేధం అయింది కదా. స్వరవిధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. స్వరవిధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. కాబట్టి ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. అంటే కీలో ఉండే ఆకారానికి ఇంటి గుర్తు పెట్టింది. కీలో ఉండే ఈ కారానికి ఉదాత్తం అంటే ఇంటి గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు దీనికి ఎదురు రాయండి. అనుదాత్తం పదం ఏకవర్జం. అనుదాత్తం పదం ఏకవర్జం. అనుదాత్తం పదం ఏకవర్జం. అనుదాత్తం పదమేకవర్జం. ఇదేమంటుంది రాసుకోండి. అనేన సూచన ఉదాత్తం పదం వర్జయిత్వా సర్వానుదాత్తో భవతి. అంటే నువ్వు ఎవరికైతే ఉదాత్తం పెట్టావో అది ఒక్కదాన్ని వదిలిపెట్టి మిగిలిన ఎన్నైతే ఉన్నాయో అవన్నీ అనుదాత్తాలు అయిపోతాయంట. ఏం చెప్పింది సూత్రము? అనుదాత్తం సర్వానుదాత్తో భవతి. ఏంటి? పదం ఏకవర్జం. ఆ ఒక్క పదాన్ని, ఉదాత్త పదాన్ని వదిలిపెట్టి, ఉదాత్తం ఎవరికైతే పెట్టో అదొక్కటి వదిలిపెట్టి మిగిలిన వర్ణాలను కూడా అనుదాత్తం అయిపోతాయంట. అనుదాత్తం ఏంటి? అచ్చులకు ఏవైతే అచ్చులు అన్ని అనుదాత్తాలు అయిపోతాయన్నమాట. అందుకే రాసుకోండి. అనేన సూచన ఉదాత్తం పదం ఏకం వర్జయిత్వా. ఉదాత్తం పదం ఏకం వర్జయిత్వా. ఉదాత్తం పదం ఏకం వర్జయిత్వా సర్వానుదాత్తో భవతి. సర్వం అనుదాత్తో భవతి. సర్వానుదాత్తో భవతి. చూడండి, ఇప్పుడు అనుదాత్తం చేయండి. ఇదేం చెప్పింది? ఉదాత్తం వచ్చి కీలో ఉండే ఈకి ఉదాత్తం పెట్టి మిగతావన్నీ అనుదాత్తాలు అయిపోతాయి. అంటే అచ్చులకు, అంటే చీ కింద అడ్డగీత పెట్టేసింది,
చీ కింద అడ్డగిత, మళ్ళీ షా కింద అడ్డగిత పెట్టింది, షా కింద అడ్డగిత, మళ్ళీ కకారంలో ఉండే దానికి అడ్డగిత. అంటే 3 వచ్చాయి అనుదాత్తాలు. ఓకేనా? ఏమొచ్చాయండి? 3 వచ్చాయి. చీలో ఉండే ఈకి కింద వస్తుంది, షాలో ఉండే ఆ కింద, కాలో ఉండే ఆ కింద. ఓకేనా? 3 అనుదాత్తాలు వచ్చాయి. అడ్డగిత పెట్టేసేయండి. ఇక్కడ ఇవ్వలేదు, స్క్రీన్ మీద చూసుకోండి. ఓకే అండి. ఇప్పుడు మహోదయ, ఆ, కీలో ఉన్న ఈకి ఉదాత్తం కదా, దానికి ఇంటి గుర్తు పెట్టుకోమన్నారు కదా, దాని కింద మటుకి అడ్డగే ఎందుకు పెట్టారు? చీలో మొట్టమొదటి చీలో కూడా ఈ ఉంది కదా, దానికి పెట్టుకొని చెప్పాను. చీలో ఉండే ఈ కింద అడ్డగీత, ఇంటూ పెట్టి దాన్ని ఏమని చెప్పలేదు. మళ్ళీ షాలో ఉండే అకక ఆ షా, దానికి అకలో షాలో ఉండే ఆకి అడ్డగీత, కాలో ఉండే ఆకి అడ్డగీత కింద. సరేమా. అంటే 3 వచ్చాయి అనమాట. అదొకటి వదిలితే మిగతా అదొక పదాన్ని వదిలిపెట్టి మిగిలిన అన్ని అనుదాత్తాలు అయిపోతాయి. ఇది ఎప్పుడు ఇదే పని చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ ఒకదానికి ఉదాత్తం కానీ స్వరితం చెప్పినా అదొక్క పదాన్ని వదిలిపెట్టి మిగిలినవి ఎన్ని అచ్చులు ఉన్నాయో అన్ని అనుదాత్తాలు అయిపోతాయి. అందుకే ఇక్కడ అనుదాత్తాలు అయిపోయాయి, 3 అనుదాత్తాలు అయిపోయాయి. అనుదాత్తం చేయగానే వెంటనే ఇంకో సూత్రం వచ్చింది, రాసుకుంది. ఇంకెందుకు రాయండి. ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరితః. ఉదాత్తాత్ పంచమి భక్తి. ఉదాత్తానికి పక్కలో ఉండే అనుదాత్తానికి స్వరితః, స్వరితం అవుతుంది. రాసుకోండి. ఉదాత్తాత్ అనుదాత్తస్య, ఉదాత్తాద్ అనుదాత్తస్య. సూత్రం కనిపిస్తుంది, చూసి రాసుకోండి. ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరితః. ఉదాత్తాత్ పంచమి భక్తి, అనుదాత్తస్య షష్ఠీ విభక్తి, స్వరితః. ఉదాత్తానికి పక్కలో ఉండే అనుదాత్తానికి స్వరితం అవుతుంది. సూత్రం స్పష్టంగా చెప్తుంది. ఉదాత్తాన్ని పంచమి అంటే ఉదాత్తానికి పక్కలో, అనుదాత్తస్య అనుదాత్తానికి అంటే దాని స్థానంలో స్వరితః భవతి, స్వరితం వస్తుంది. ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః ఏమంటుంది? అనేన సూత్రేణ ఉదాత్తాద్ ఉత్తరస్య అనుదాత్తస్య, అనేన సూత్రేణ ఉదాత్తాత్ ఉత్తరస్య, ఉదాత్తాత్ ఉత్తరస్య, ఉదాత్తాత్ ఉత్తరస్య, ఉదాత్త ఉత్తరః, ఉదాత్తాత్ ఉత్తరః అనుదాత్తస్య, ఉదాత్తాత్ ఉత్తరః అనుదాత్తస్య, ఉదాత్తాత్ ఉత్తరః అనుదాత్తస్య స్వరితః భవతి. అక్కడ ఈ సూత్రం ఏంటుంది? అనుదాత్తం పదం ఏకవర్జ్యం వచ్చి ఏం చేసింది? ఉదాత్తం ఎవరికైతే ఉదాత్తం చేసావో అదొక్క వర్ణాన్ని వదిలిపెట్టి, అదొక్క పదాన్ని వదిలిపెట్టి మిగిలిన అన్ని అనుదాత్తం చేసుకొని చెప్పింది. అన్ని అనుదాత్తం చేసుకుని వెంటనే వచ్చేమంటుంది? ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః. ఉదాత్తానికి పక్కన అనుదాత్తం ఉంటే ఆ అనుదాత్తానికి స్వరితం చేసుకో అని చెప్పింది. మళ్ళీ ఇక్కడ ఉదాత్తం ఏంటండి? ఉదాత్తము కీలో ఉండే ఈ ఉదాత్తం. ఆ ఉదాత్త పక్కన అనుదాత్తం ఏముంది? షకాలం ఉండే ఆకి అడ్డగీత ఉంది కదా, అది అదే కదా, అది అనుదాత్తం. కీ ఉదాత్తము, దాని పక్కన ఉండే షాలో ఉండే ఆయది అనుదాత్తం. అదే ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తానికి అంటే షకాలం ఉండే అకారానికి స్వరితం అవుతుంది. అంటే అడ్డగీత తీసేసి దాని స్థానం పెడితే స్వరితం పెట్టేస్తాం. అంటే పైన నిలువుగీత పెడతాం, షకాలం పైన నిలువుగీత పెడతాం అన్నమాట. అర్థమైందా? స్వరితం వస్తుంది. ఉదాత్తానికి పక్కలో అనుదాత్తం ఉంటే దానికి స్వరితం అవుతుంది. స్వరితం ఎలా గుర్తించాలి? పైన నిలువుగీత పెడతాం. ఆ షకాలానికి పైన నిలువుగీత, కింద పెడితే అడ్డగీత పెడితే అనుదాత్తం అవుతుంది. ఆ వర్ణానికి పైన నిలువుగీత పెట్టామనుకోండి స్వరితం అవుతుంది. ఇక్కడ చూడు, స్క్రీన్ మీద షా పైన నిలువుగీత పెట్టామట, కనిపిస్తుందా? ఓన్లీ ఉదాత్తం పక్కన ఉండే అనుదాత్తానికే, దాని పక్కన ఉండే అనుదాత్తం కాదు, మళ్ళా ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తానికి అవుతుంది స్వరితం అవుతుంది. స్వరితం అంటే నిలువుగీత వస్తుంది అన్నమాట. అందుకే నిలువుగీత చేశాను ఇక్కడ. రాసుకోండి. పక్కన చికీర్ కీ పక్కన ఉండే షాకి అడ్డగీత తీసేసి పైన నిలువుగీత పెట్టేసింది. పైన షా పైన నిలువుగీత పెట్టని. ఇప్పుడు చికీర్ షక. ఇప్పుడు ఏముంది? చీలో ఆ అడ్డగీత ఉంది, కాలో ఉండే ఆ అడ్డగీత ఉంది అన్నమాట. ఇప్పుడు దాన్ని మళ్ళా స్వరితాత్ సంహితాయాం అనుదాత్తానాం, స్వరితాత్ సంహితాయాం, స్వరితాత్ సంహితాయాం అనుదాత్తానాం
स्वरितात् संहितायाम् अनुदात्तानाम् स्वरितात् संहितायाम् अनुदात्तानाम् स्वरितात् संहितायाम् అనుదాత్తానాం ఇదేమంటుంది రాసుకోండి. స్వరితం ఏంటండి? స్వరితం ఏంటి? ఇక్కడ చాలా ఉండే అకాలం స్వరితం అయిపోయింది అనమాట. ఇదేమంటుంది? స్వరితాత్. ఆ స్వరితానికి పక్కన ఉండే ఏవైతే వర్ణాలు ఉన్నాయో అవన్నీ సంహిత విషయంలో అనుదాత్తానం ఏకశృతి భవతి అంటున్నాడు. రాసుకోండి. అనే శృతైన స్వరితాత్ ఉత్తరస్య అనుదాత్తానాం స్వరితాత్ ఉత్తరస్య స్వరితానికి ఉత్తరం ఉండే అనుదాత్తానం స్వరితాత్ ఉత్తరస్య అనుదాత్తానాం ఏకశృతి భవతి. ఏకశృతి ఒకటే శృతి అండి, ఒకటే విధంగా కనిపిస్తుంది. స్వరితానికి పక్కన ఏ అనుదాత కనిపిస్తే అవన్నీ ఒకే శృతి ఉంటుంది. అందుకే ఏదైనా పాటలు పాడేవాళ్ళు, సంగీతం పాడేవాళ్ళు ఒకసారి ఒక స్వరం చెప్పిన తర్వాత దాన్ని ఒకే లయబద్ధంగా సాగదిస్తూ ఉంటామట, ఒకే విధంగా ఉంటుందన్నమాట. రాగము లాస్ట్ లో ఒకే రకంగా వెళ్ళిపోతుంటుందన్నమాట. అది ఇది కూడా ఏం చెప్పారంటే స్వరితాత్ పరత అనుదాత్తానం ఏకశృతి భవతి. ఒకే శృతి కనిపిస్తుంది, ఏకశృతి భవతి. స్వరితానికి పక్కన ఉండే అనుదాత్తం ఏదైతే ఉందో దానికి ఏమవుతుందంటే ఏకశృతి అంటే ఒకే శృతి కనిపిస్తామంట. దానికి ఉదాత్తంలో ఏమవుతుంది, కొంచెం గట్టిగా చెప్తాము, అనుదాత్తంలో కొంచెం తగ్గించి చెప్తాం. కానీ ఉదాత్తానికి స్వరితానికి పక్కలో స్వరితాత్ అని చెప్పాం కదా, స్వరితాత్ పరహ అనుదాత్తస్య. స్వరితానికి పరంగా ఉదాత్తం చెప్పినట్టున్నాడు పొరపాటున. స్వరితాత్ పరస్య స్వరితానికి పక్కలో ఉండే అనుదాత్తస్య స్వరితాత్ పరస్య అనుదాత్తస్య ఏకశృతి భవతి. ఏకశృతి భవతి అంటే ఒకటే శృతి ఉంటుందండి. ఆ స్వరితానికి పక్కన అనుదాత్తం ఏదైతే ఉందో వాటన్నిటికి ఎన్నైతే అనుదాత్తులు ఇక్కడ ఒకటే ఉంది. ఇంకా కొన్ని మంత్రంలో శ్లోకం తీసుకుంటే అక్కడ ఎక్కువగా ఉంటాయండి. అవన్నీ కూడా ఒకే శృతిలో చెప్తాం, ఒకే రాగంలో చెప్తామంట. అక్కడ ఉదాత్తం ఉండదు, అనుదాత్తం ఉండదు. అంటే ఉదాత్తం గట్టిగా చెప్పాము, అనుదాత్తం స్లోగా చెప్పాము. ఒకటే లయలో వెళ్ళిపోతుంది, ఒకే విధంగా వెళ్ళిపోతుంటుంది. ఓకేనా? ఇక్కడ స్వరితానికి పక్కన ఉండే అనుదాత్తాలు ఏవైతే ఉన్నాయో, అచ్చులు ఏవైతే ఉన్నాయో వాటన్ని కూడా ఒకే శృతి ఉంటుంది, ఒకే శృతి ఉంటుంది అన్నమాట. ఓకేనా? అందుకే రాసుకునే స్వరితాత్ పరః అనుదాత్తస్య ఏకశృతి భవతి. ఏకశృతి ఒకే శృతి ఒకే విధంగా వినిపిస్తుంది, ఏకశృతి భవతి. ఇక్కడేముంది? షాలో పక్కన కకారం ఉంది, కకారం ఉండే అనుదాత్తం ఏకశృతి అన్నమాట, ఒకే శృతి ఉంటుంటే ఒకే విధంగా పలుకుతామంట. అదే ఈ సూత్రం వచ్చేసి ఏకశృతి ఇస్తుందండి. ఓకేనా? ఏకశృతి భవతి. అందుకే ఇప్పుడు ఏమిటి? చికీర్షక. ఇప్పుడు మన దానికి అడ్డగితే ఉండదు, ఇంకా అడ్డగితే తిరిగిపోతుంది. అంటే ఏకశృతి చేస్తే ఒకటే విధంగా ఉంటుంది, దాంట్లో ఉదాత్తం లేదు అనుదాత్తం లేదు, ఒకే లయబద్ధంగా ఉంటున్నమాట. అది కింద రాయండి, చికీర్షక రాయండి. ఇప్పుడు చికీర్షక. ఇప్పుడు దీనికి ఎందుకు రాయండి మళ్ళా పునః ప్రాతిపదికాత్. పునః ఎందుకంటే కృత్ తద్ధిత సమాసాశ్చ ప్రకారం ప్రాతిపదిక సంజ్ఞ ఉంది, రాసుకోండి. దీనికి ఎందుకు చికీర్షక వచ్చిందా? కృత్ తద్ధిత సమాసాశ్చ, కృత్ తద్ధిత సమాసాశ్చ. అనేన సూత్రేణ కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కృదంతస్య కిం భవతి? ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ప్రాతిపదిక సంజ్ఞా భవతి అంటే కృదంత ప్రత్యయం చికీర్షక అనేది అంతే నుల్ అక్. నుల్ ఎక్కడి నుంచి? కృదంత ప్రత్యయం అంట. అందుకే మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ అయిపోయిందండి. అందుకే కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అంటే చికీర్షక అనే పదానికి మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ వచ్చిందండి. ప్రాతిపదికం పేరు పెట్టాం. ప్రాతిపదికం పేరు పెట్టి ఎలా వస్తుంది? జ్ఞా ప్రాతిపదికాత్. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే డైట్ రాయని. పూర్వవత్ ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయ భవతి. పూర్వవత్ ప్రథమా విభక్తి ఏకవచనే సుప్రత్యయ భవతి.
प्रथमा विभक्ति एक किं भवति सु प्रत्ययः भवति सु తీసుకోవచ్చు చికీర్షక సు చికీర్షక సు ఇప్పుడు మళ్ళా దానికి ఎదురు చికిత్సక సు పెట్టిన దానికి ఎదురు దాన్ని పునః సు ప్రత్యయస్య అనుబంధలోపः पुनः सुप्रत्ययस्य किं भवति अनुबन्धलोपः पुनः तस्य स्थाने रु भवति पुनः तस्य रु भवति पुनः तस्य रु भवति पुनः तस्य विसर्गः भवति पुनः तस्य विसर्गः भवति पुनः तस्य विसर्गः भवति तो विसर्गं चेयंడి अब चिकीर्षकः इति रूपं भवति సు చేసుకున్న సూకి విసర్గం అవుతుంది కదా అంటే ప్రక్రియ మనకు పూర్వవత్ చెప్పుకున్నామట సు దానికి అనుమతి వేస్తే సా మిగులుతుంది సాకి మనం రూ చేస్తాం రూకి అనుమతి వేస్తే రేపం మిగులుతుంది ఆ రేపానికి మనం విసర్గం చేసుకుంటామట ఓకేనా సో పునః తస్య విసర్గः భవతి విసర్గం చేస్తే చికీర్షకः ఇతి రూపం భవతి చికీర్షకः ఇతి రూపం భవతి చికీర్షకः ఇతి రూపం భవతి चिकीर्षकः इति रूपं भवति चिकीर्षकः इति रूपं भवति चिकीर्षकः इति रूपं भवति ఓకేనా ఈ రకంగా మనకు స్వర విధిలో స్థానివతి కాకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు షకారంలో ఉండే ఆకారం ఉదాత్తం కావాల్సింది అది స్థానివతి నిషేధించడం వల్ల దానికంటే ముందు ఉండే కీలో ఉండే ఈకి ఉదాత్తం ప్రాప్తమైంది ఉదాత్తం ప్రాప్తం కానీ దాని పక్కన ఉండే అనుదాత్తానికి స్వరితం చేశాం మన స్వరితానికి పక్కన ఉండే అనుదాత్తానికి ఏకశృతి అయిపోయింది అన్నమాట ఏకశృతి అంటే ఒకటే శృతి ఉంటుంది దాంట్లో ఉదాత్తం అంటే గట్టిగా చెప్పడం కానీ అనుదాత్తం అంటే స్లోగా చెప్పడం కానీ ఉండదు ఒకే లయబద్ధంగా చెప్తున్నాం ఒక ఏకశృతి ఉంటుంది అన్నమాట ఈ రకంగా మనం చికీర్షక అనే రూపసిద్ధి చూసాము ఉదాత్త స్వరం చేసుకునే సందర్భంలో ఇది స్థానివతి కాలేదు అంటే స్థానివతి ఎక్కడెక్కడ కాదు అంటే ఈ ఇక్కడ చెప్పిన పదాంత విధిలో కాదు యలోప విధిలో కాదు వరస్పత్య విధిలో కాదు అలాగా ఇక్కడ స్వరం చేసుకుంటే కూడా స్థానివతి కాదు ఎందుకంటే అచ పరస్మం పూర్వ విధో ప్రకారంగా నువ్వు ఏ దాన్ని నిమిత్తం చేసుకుని లోపం చేసావో మళ్ళీ దాన్ని నిమిత్తం చేసుకుని పని చేసుకోబోతుంటే అది స్థానివతి అవుతుంది చెప్పింది కానీ ఇది వచ్చి లేదండి అది పూర్వ విధ కర్తవ్యం అయినప్పటికీ కూడా అది ఇది స్వర విధి స్వరం చేసుకున్నప్పుడు మాత్రం స్థానివతి కాదు అని చెప్పి నిషేధించింది నిషేధించడం వల్ల మనకు కీలో ఉండే ఈకి మాత్రమే ఉదాత్తం ప్రాప్తం అయిపోయింది తర్వాత దాని పక్కన అన్ని అనుదాత్తాలు అయిపోయి మళ్ళీ ఉదాత్తానికి పక్కన అనుదాత్తానికి స్వరితం చేశాము ఆ స్వరితానికి పక్కన ఉండే అనుదాత్తం కూడా ఏకశృతి చేశాము ఈ రకంగా చికీర్షక అనే రూపసిద్ధి మనము చూసాము ఇదే విధంగా హురి హరణ్య ధాతు జిహీర్షక ఇక్కడ కురు ధాతు పెట్టాం ఇక్కడ హురు ధాతు పెడతాం అంతే తేడా ఇక్కడ కురు ధాతు పెట్టాము ఇక్కడ హురు ధాతు పెడతాము జిహీర్షక అంటే హరించడానికి ఇష్టపడేవాడు కర్తం అంటే చికిత్సకాన్ని చేయడానికి ఇష్టపడేవాడు జిహీర్షక అంటే హరించడానికి అపహరణ చేయడానికి ఇష్టపడేవాడు సేమ్ ఇదే విధంగా ఉంటుంది కేవలం కురు స్థలంలో హురు పెట్టేసేయండి మళ్ళీ ఇక్కడ కూడా అనుబంధ లోపం చేసుకుంటాం కురు ధాతుకి అనుబంధ లోపం చేసుకుంటే యా వెళ్ళిపోతుంది కొన్ని కురు మిగులుతుంది కురు ధాతు కురు ఇక్కడ సారీ హురి కాదు హురి ధాతు హురి ధాతులో యా వెళ్ళిపోతుంది హురు మిగులుతుంది ఆ హురుకి మళ్ళా ఇక్కడ హురులో ఓన్లీ హలంత్యంతో మాత్రం వెళ్ళిపోతుంది ఆదిలో ఇప్పుడు రాదండి ఆదిలో ఈ టూడు ఉంటేనే ఇక్కడ ఏం లేదు కదా ఊరికే హురి ధాతు హురు యాకి హలంత్యం ప్రకారంగా సంజ తస్య లోప దర్శనం లోప అవుతుంది అప్పుడు హురు మిగింది దీనికి ఇక్కడ సేమ్ పైన చెప్పిన విధంగానే చికిత్సకలో భూవాదయో ధాతవ అనే సూత్రం చేత ధాతుని పెట్టుకుంటాము మళ్ళా ధాతో కర్మణ సమాన కర్తృకాదిచ్ఛాయాం వా అనే సూత్రం ప్రకారంగా సన్ ప్రత్యయం వస్తుంది హురు సన్ ప్రత్యయ పదశ్చ ప్రకారంగా హురు ధాతుకి పక్కనే సన్ వచ్చింది అన్నమాట అది ముందు పెట్టుకోండి ఇది మన చికిత్సక మళ్ళీ సన్కి ఆర్ధాతుకం పేరు పెట్టుకుంటాము ఆర్ధాతుకం పేరు పెట్టుకోగానే ఇటు ఆర్ధధాతు కస్యేడు వలాదేహి ప్రకారంగా ఇటు ప్రాప్తం అవుతుంది ఇటు ప్రాప్తం అవుతుంటే ఏకాచ ఉపదేశేను దాత్తాత్ అనే సూత్రం వచ్చేసి ఇది ఇటు కాదు అని చెప్పి నిషేధించింది నిషేధించేసి ఇటు రాలేదు కానీ మళ్ళీ సారధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం చేత గుణం ప్రాప్తమైంది ఎందుకంటే సన్నది ఆర్ధధాతుకం అది పక్కన ఉంటే ముందు గుణం చేస్తా ఉంటుంది గుణం చేయబోతుంటే లేదంటే ఇది ఇకో జల్ అనే సూత్రం చేత ఇది
జలాదిశం కిత్వత్ భవతి. ఇగంతా ధాతు జలాదిశం కిత్వత్ భవతి. ఇక్ ధాతు అంతిమంలో ఉందనుకోండి, దాని పక్కలో జలాదిశాన్ని ఏదైతే ఉందో కిత్వత్ అవుతుంది. కిత్వత్ కావడం వల్ల కింగ్ గితిచ అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ కూడా గుణం నిలబడిపోయింది. కింగ్ గితిచ అనే సూత్రం చేత కిత్ నిమిత్తకో యో గుణ స నా భవతి. కిత్ నిమిత్తం చేసుకోండి అంటే జలాదిశాన్ని ప్రతి నిమిత్తం చేసుకుని గుణం చేసుకోబోతున్నావు కదా, అది కిత్వత్. కిత్వత్ కావడం గుణము కాలేదు, గుణం కాకుండా నిషేధించింది. అందుకే కురు స అలాగే ఉంది. మళ్ళీ అజ్జనగమాం సని ప్రకారంగా హురు దాతికి హురు దీర్ఘం చేశాము. ఇది వచ్చి సని పక్కన ఉంటే హురుకి హురు దీర్ఘం చేస్తుంది. మళ్ళీ హురు స. మళ్ళీ రీత ఇద్ ధాతోతోటి రూత ఇద్ ధాతోతోటి ఇక్కడ కురులో హురుకి ఇత్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు హిర్ అయిపోతుంది. హిర్ స. హిర్ స ఉదన దపర సహాయత్వం చేత ఉదన దపర అనే సూత్రం చేత హిర్ స వచ్చింది. ఇప్పుడు మళ్ళా సనాధ్యంత ధాత ప్రకారంగా మొత్తానికి ధాతు సంజ్ఞ పెట్టుకుంటాం. మళ్ళీ సంయంగో అనే సూత్రం ప్రకారంగా సన్ పక్కన ఉంటే ప్రథమ ఏకాచుకు ద్విత్వం అవుతుంది. ఇప్పుడు మనకి హిర్స్ 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 ఆ సన్ ప్రతిలో ఆ పక్క తీసాం. మళ్ళీ పూర్వభ్యాస ప్రకారం అభ్యాస సంజ్ఞ పెట్టుకుంటాము. అభ్యాస సంజ్ఞ పెట్టుకున్న తర్వాత అభ్యాసంలో ఉండే అలాది శేష ప్రకారంగా అభ్యాసంలో ఆది హల్ ఒకటి మాత్రం మిగులుతుంది, మిగిలినటన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు హీ హీ హిర్స హీ హిర్స అంటే రా వెళ్ళిపోయింది, సా వెళ్ళిపోయింది, హీ మిగిలింది. ఇప్పుడు కుహోష్టు అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ కవర్గం ఉంది కాబట్టి చవర్గం వచ్చింది. ఇక్కడ హా ఉంది కదా, హీ. హీ అంటే హకారం. హకార స్థానంలో వచ్చింది జీ వస్తుంది, హా స్థానం జీ వస్తుంది అంట. స్థానియంతరత ప్రకారంగా అభ్యాసంలో ఉండే హ్రీ స్థానంలో జీ వచ్చిందండి. ఏమొచ్చింది, జ్రీ వచ్చిందంట. సామాన్య జకారం అంటే ఒత్తుజా వస్తుంది. మళ్ళీ దానికి అభ్యాస చర్చ అనే సూత్రం ప్రకారంగా సామాన్య జకారం అవుతుంది. జీ జీ హీర్ సా, జీ హీర్ సా. ఇప్పుడు మళ్ళా హలిచ అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ కిరిలో ఉండే ఈకి ఏ విధంగా దీర్ఘం చేస్తాం, అక్కడ హీరులో ఉండే హీకి దీర్ఘం చేస్తే జీ హీర్ సా వస్తుంది. హలిచ సూత్రం ప్రకారంగా ఆదేశ ప్రత్యయో ప్రకారంగా సన్లో ఉండే సకాలం మొదలైన సకాలం చేస్తాము. మళ్ళా ఇప్పుడు జిహీర్ష అయిపోయింది. ఇక్కడ పూర్వతు నూలు తెచ్చే ప్రకారంగా ధాతుకు అధికారంలో పోయి నూలు తెచ్చుకుంటాము, దానికి అనుబంధం లోపం చేస్తాము. మళ్ళీ దాని అక్క వస్తుంది, జిహీర్స్ అక. మళ్ళీ జిహీర్స్ అకలో ఆతలోప అనే సూత్రం ప్రకారం సన్లో ఉండే అకానికి లోపం అవుతుంది. అప్పుడు జిహీర్ష్ అక. ఇక్కడ మళ్ళీ సేమ్ అదే విధంగా ఇతి అనే సూత్రం చేత ఆధార ప్రత్యయానికి ముందు ప్రత్యయానికి ముందు ఉదాత్తం చేస్తా అంటే ఇక్కడ ముందు సకాలంలో ఆకారం లేదు కాబట్టి ముందుండే ఇకారానికి దీనికి ఇకారానికి ఉకారం ఉదాత్తం ప్రాప్తం అవుతుంది. అప్పుడు స్థానవత్ కావడం వల్ల ఆకి సాలో ఉండే ఆకి ఉదాత్తం ప్రాప్తమైంది. మళ్ళీ అనల్విధ వచ్చి నిషేధించిన తర్వాత మళ్ళీ కాలేదు. మళ్ళీ అచర పరస్మిన్ పూర్వవిధ వచ్చేసి మళ్ళీ స్థానం వచ్చేసింది. స్థానం వచ్చేసిన తర్వాత మళ్ళా నా పదాంత దిగువచ్చిన వదయ్య యలోప స్వరవిధో స్థానవత్ నా భవత్ అని చెప్పి అది నిషేధించింది. అందుకే సకాలంలో ఉండే ఆకారం కనిపించలేదు. ముందున్నే ఇకారానికి తిరిగి ఇకారానికి మాత్రమే ఉదాత్తం ప్రాప్తమైంది. ఉదాత్తం అయిపోయిన తర్వాత మిగిలినటువంటి అనుదాత్తాలు అయిపోయాయి. అదొక్క వర్ణాన్ని వదిలిపెట్టి మళ్ళా ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరిత ప్రకారంగా ఆ ఉదాత్తానికి పక్కలో ఉండే అనుదాత్తానికి స్వరితం పెట్టుకుంటాం, అంటే నిలుగిత పెట్టుకుంటాం. తర్వాత స్వరితాత్ సంహితాయాం అనుదాత్తానం అనే సూత్రం ప్రకారంగా ఆ స్వరితానికి పక్కలో ఉండే అనుదాత్తానికి మళ్ళీ ఏకశృతి అవుతుంది. ఈ రకంగా జిహీర్షక అనే కూడా రూపం ఇలాగే వస్తుంది. చికీర్షక ఈ విధంగా, జిహీర్షక అనే అర్థం కూడా ఇదే విధంగా. కాబట్టి ఈ రకంగా మనం రూపసిద్ధి చూసుకోవాలి. అస్తు ఇప్పుడు ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. జిహీర్షక కూడా ఇప్పుడు కేవలం చెప్పుకుంటూ ఒకసారి ఆవృత్తి చేశాను, దాన్ని రివిజన్ చేశాను. ఇందులో ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో ఏదైనా అర్థం కాకుండా రూపసిద్ధి కానీ ఈ మూల ప్రకృతి సూత్రం యొక్క వినియోగం కానీ ఏమైనా స్పీడ్ ఎక్కువ అవుతుందా? మహోదయ ఉదాత్తము అంటే కింద ఇంటి గీత పెట్టుకుంటామా? ఇంటి గుర్తు పెట్టుకోండి ఉదాత్తానికి. స్వరితం అంటే నిలువు గీత, అనుదాత్తం అంటే అడ్డగీత. అనుదాత్తం అంటే అడ్డగీత. జీ చికీర్షకలో కకారం ఉన్న ఈకారానికి ఉదాత్త ఉంటుంది కదా, పోదు కదండి, అలా ఉంటుంది కదా. ఉదాత్త అట్లా ఉంటుందండి. ఉదాత్తు ఆ ఉదాత్తం పక్కన ఉండే అనుదాత్తం మాత్రం అనుదాత్తం తీసే దానిపై స్వరితం పెట్టాం, అది అట్లే ఉంటుంది. అవును, అదే
ఓకే మస్తు మస్తు. అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే స్వరపాఠం వేదపాఠం చెప్పే వాళ్ళు అక్కడ ఆ గుర్తుని బట్టి చిహ్నాన్ని బట్టి వాళ్ళు అక్కడ గట్టిగా పలుకుతా ఉంటారు. ఆ స్వరాన్ని ఆ అక్షరాన్ని కొంచెం గట్టిగా పలుకుతారు. అవును. ఈ చికీర్షక అని వాళ్ళు చెప్పే స్వరంలో కొంచెం ఉచ్చ స్వరంతో పలుకుతా ఉంటారు, గట్టి స్వరంతో పలుకుతా ఉంటారు. అవును మస్తు మస్తు. అది అలాగే ఉంటుందండి. నమస్తే మహోదయ. జీ చెప్పండి. ఇక్కడ జిహీర్షక అనే శబ్దంలో ఆ హీ దగ్గర జీ రావడానికి ఏ సూత్రం చెప్పారు మహోదయ? అదే కుహోష్ఠు వచ్చి ఝాయ్ వస్తుంది, హాసం ఝాయ్ వస్తుంది, ఝాయ్ వస్తున్నా జీ అయిపోయి జీ హిర్స. ఇప్పుడు అభ్యాసే చర్చ ఒక సూత్రం వస్తుంది. అభ్యాసే చర్చతో ఆ ఒత్తు ఝాకి మన సామాన్య జకాలు చేసేస్తుంది. ఒత్తు ఝాకి సామాన్య జకాలు చేస్తుంది. అప్పుడు మన జీ వస్తుంది. ఈ ఆల్రెడీ ఉంది, అది జకాల హకారానికి ఝా చేసాము, మళ్ళీ ఆ ఝాకి మళ్ళీ సామాన్య ఝా అవుతుంది, జీ అయిపోయింది. జీ హీర్. మళ్ళా ధాతు సంజ పేరు పెట్టుకున్నాం కాబట్టి ధాతుకు అధికారంలోకి వెళ్ళి నూనె తెచ్చుకుంటాము. దానికి అనుబంధ లోపము అక వస్తుంది. మళ్ళీ అక వచ్చిన తర్వాత అవన్నీ తెలుసు లోపం చేస్తుంటే మిగిలిన ప్రక్రియ అంతా ఇప్పుడు చెప్పిన విధంగా ఉంటుంది. ఓకే, ఈ రకంగా మనం ఇది స్వర విధిలో కూడా ఆదేశ స్థానవతకాలను చూసాము. ఇప్పుడు అదేవిధంగా రాసుకుంటే షిండి. షిండిని ఒక క్రియాపదం అండి. ఏ పదము? క్రియాపదం. ఇది లోట్లకారం మధ్యంపు చేయవలసిన అండి. ఏంటి? లోట్లకారం మధ్యంపు చేయవలసిన. విశేషితం చేస్తుంది అంటే షిండి అంటే విశేషంగా చెయ్యి, విశిష్టంగా చెయ్యి అని అర్థం అండి. షిండి అంటే ఏమిటి? విశిష్టంగా చెయ్యి, విశిష్టంగా చెయ్యి. ఇది లోట్ల కాదు మధ్యము చేయవలసిన అండి. ఇది ఏ విధి అండి? ఇప్పుడు నా పదాంత విధి చూసాము, పదాంత ద్వివచన విధి చూసాము, పదాంత ద్వివచన వరే విధి చూసాము అంటే వచపత్యం. ఎలోపు విధి చూసాము, స్వర విధి చూసాము. దాని పక్కన ఏ విధి చెప్పినప్పుడు స్వర స్వర సవర్ణ అనుస్వార. ఇప్పుడు చెప్పే షిండి అనేది సవర్ణానికి సవర్ణ విధిలో అనుస్వార విధికి రెండింటికి వర్తిస్తుందండి. సవర్ణ విధి అనుస్వార విధి రెండింటిని ఇక్కడ వినియోగించవచ్చు. షిండి అనే రూపసిద్ధిలో సవర్ణ విధిలో కూడా స్థానివతి కాదు, అనుస్వార విధిలో కూడా స్థానివతి కాదు. ఈ రెండింటి యొక్క వినియోగం ఇక్కడ చూపించవచ్చు. కాబట్టి ఇవి రాసుకునే స్వర విధి కామ అనుస్వార విధి, స్వర విధి కామ అనుస్వార విధి, స్వర విధి కామ అనుస్వార విధి, స్వర విధి కామ అనుస్వార విధి. ఈ రెండు చూద్దాం. ఇందులో ముందుగా సవర్ణ విధిలో స్థాన విధి ఎలా కాదు అప్పుడు ప్రయోగాన్ని బట్టి రూపసిద్ధి చేస్తే చూద్దాము. అలాగే అనుస్వార విధిలో కూడా స్థాన విధి ఎలా కాదు ఇప్పుడు చూద్దాము అండి. మనకు మన లక్ష్యం అంటే షిండి రూపం కావాలి. ఏ రూపము? షిండి. ఏ రూపం అండి? షిండి. షిండి చూసి రాసుకోండి తప్పు లేకుండా. షిండి. చూడండి షిండి స్కీమ్ చూసుకోండి. షిండి ఇది సవర్ణ విధి అనుస్వార విధిగా ఉదాహరణ. ఓకే, దీంట్లో ధాతుని శిస్లి గతం అండి. శిస్లి చూసి రాసుకోండి. శిస్లి గతం ధాతు తీసుకోండి. షిండి తయారు అంటే ఏమవుతుంది? శిస్లి గతం. శిస్లి శిస్లి గతం. ఇక లిరిని మనం లిరు అంటాం తెలుగులో. లిరి అన్న లిరు అన్న ఒకటే. శిస్లి మధ్యలో మూర్ధన్య శకలం. శిస్లి గతం. గతం అనే బ్రాకెట్ ఉంటుంది, గతం అనే బ్రాకెట్ ఉంటుంది, అంటే మీనింగ్ అది. ధాతునే శిస్లి గతం. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి. ఎదురుగా రాయండి. ముందు అనుమతి లోపం చేస్తున్నాం. ధాతు నిప్పి పెట్టడానికి ముందు అనుమతి లోపం చేసేస్తున్నాం. ఉపదేశే అజనునాసిక ఇత్ రాసుకోండి. ఉపదేశే అజనునాసిక ఇత్ అనేన సూచన లిరు ఇత్యస్య ఇత్ సంజ్ఞా భవతి. ఉపదేశే అజనునాసిక ఇత్ అనేన సూచన ఉపదేశే లిరు లిరు కదా. శిష్లి లిరు ఉందా దానికి
లిదు ఇత్యస్య అను ఇది సంజ్ఞా భవతి. ఇప్పుడు ఈ సూత్రం అచ్చులకి వేస్తుంది, లిదు అనే అచ్చు కాదు కదా, అచ్చు అనేది అచ్చులోకి ఇది సంజ్ఞ పెడుతుంది. ఇది అచ్చు కాదు కదా, లిదు హల్లు కదా, ఇల్లు హల్లా కాదా, అల్లా అచ్చ అది. అచ్చే, ఎందుకంటే ఆ ఈ ఉన్ ఉదు లిదుక్ ఉదు లిదు లిదు ఉంది ఇక్కడ, లిదు అనేది అచ్చే. రాదు ఏంటండి అది అచ్చు కాబట్టి ఉపదేశ అచ్చు కాబట్టి వచ్చిందండి, వెరీ గుడ్ జీ. అందుకే ఇక్కడ లిదు వచ్చేసింది, అందుకే ఇది అచ్చులో తీసుకుంటాం కాబట్టి అందుకే ఇది వచ్చేసి ఇత్త అని చెప్పి పెట్టింది. ఇత్త అని పెట్టగానే ఏమవుతుంది, తస్సలోప అదర్శనం లోపల ఉసుతో రాసుకోండి, తస్సలోప అదర్శనం లోప. ఓకేనా. ఇప్పుడు ఏం మిగులుతుంది మనకు, షిస్ మిగులుతుంది. లిదు తీసేస్తే షిస్ మిగులుతుంది, షిస్. ఇప్పుడు దీనికి ఎదుగు రండి, భూవాదయో ధాతవ అనే సూచన షిస్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. అనుమతి లోపం చేసిన తర్వాత షిస్ అందానికి ఏం పెట్టాం, ధాతు సంజ్ఞ పెట్టాం. షిస్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి, ధాతు సంజ్ఞా భవతి. ధాతు సంజ్ఞ పెట్టిన ఏం ఎలా వస్తుంది, మన ధాతో ఇదం అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, ఈ అధికారం ఏముందంట, అస్మిన్ అధికారే లోట్ చ, ఈ అధికారం ఏముందండి, లోట్ చ, లోట్ చ. లోట్ చ అనే సూచన, అనే సూచన లోటు ప్రత్యయ భవతి, విద్యార్థి లోటు ప్రత్యయ భవతుందండి. అనేన సూచన లోటు చ, అనేన సూచన విద్యార్థి విధి విధాన అర్థంలో విద్యార్థి లోటు ప్రత్యయ భవతి, విద్యార్థి కిం భవతి, లోటు ప్రత్యయ భవతి. లోట్ తో లోటు ప్రత్యయ ఎక్కడ వస్తుంది, ప్రత్యయ పరశ్చ ప్రకారంగా పక్కనే రాయండి. షిస్ లోట్ ఏంటండి, షిస్ లోట్, షిస్ లోట్. ఓకేనా. ఇది చెప్పాను, లోట్ల కాదు మధ్యము చేయవలసినాం. ఈ రకంగా మనం శిశుడి ధాతుకి అనుమతి లోపం చేసుకుని శిశు మిగిలింది, అది ధాతు చెప్పి పెట్టిన తర్వాత ధాతుకు అధికారాన్ని వెళ్ళి లోటు ప్రయత్నం తెచ్చుకున్నామండి. లోటు తెచ్చుకున్న తర్వాత లోట్లో కూడా ఏం తెచ్చుకోవాలనేది ఈ ప్రక్రియ అంతా రూపసిద్ధి మనం రేపు చూద్దామండి. ఓకే. సో లోట్లకారం వచ్చింది, ఆ లోట్లకారంలో మళ్ళీ అనుమతి లోపం ఇల్లు మిగులుతుంది. లోట్లకారం మధ్యం పురుషం అంటున్నాం కాబట్టి, మధ్యం పురుషు చేయవలసిన అంటున్నాం కాబట్టి మధ్యం పురుషు చేయవలసి షిప్ తెచ్చుకుంటాం. షిప్ తెచ్చుకున్న తర్వాత మళ్ళా వికరణ ప్రత్యయం కూడా వస్తుంది, దానికి అనుమతి లోపం చేసుకుంటాం. ఈ రకంగా ఈ షిండి అనేది కొంచెం రూప ప్రక్రియ కూడా విశాలంగా ఉంది కాబట్టి ఈ రూప ప్రక్రియ మనం రేపు చూద్దామండి. ఓకేనా. సో షిండి అనే రూపసిద్ధి మీరు ఒకసారి ప్రయత్నం చేయండి, ఏ సూత్రం ఒకసారి చూసుకోండి, ఒకసారి ఇంటికాడ మీ పుస్తకాలు ఉన్న వాళ్ళంతా కూడా రేపు రాయించి ఇక్కడ మనకు అనుస్వార విధి సవర్ణ విధి రెండు సూత్రం ఎలా వినియోగించబడతాయో రేపు చూద్దామండి. ఓకే అస్తు. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి, లేదంటే మనం రేపు చెప్పుకుందామండి. అస్తు. ఇంకేమైనా ఉంటే తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ఇక్కడి నుంచి మనకు లోట్లకారం రూపం అనేది మనకు. నమస్తే. ధన్యవాదాः ఆచార్య. నమో నమః. ఈరోజు చాలా మంది రకరకాలు చెప్పాను. నేను పాఠం టైమింగ్ మార్చాలండి, ఇది కంటిన్యూ అవుతుంది మనకు.
ఇబ్బంది లేదా? అందరికీ అనుకూలంగా ఉందా? అనుకూలంగానే ఉంది మహోదయ ఇది. అందరికి ఓకే అండి. అంటే మనకు ఈ 2-3 రోజులు 2-3 సూత్రాలు నోట్స్ రాయిస్తున్నాం కాబట్టి ఇలా మనకు ఒక్కోసారి 9:45 10 గంటలకు వెళ్ళిపోతుందండి. ఈ 2-3 సూత్రాలు దీని తర్వాత ఒక సూత్రం ఉంది. అది రూపసిద్ధి రాయించిన తర్వాత ఈ పాదం అయిపోయిన తర్వాత మనకు 9:30 క్లోజ్ అయిపోతుందండి. ఎందుకంటే అక్కడ చెప్పుకుంటూ వెళ్ళేది అనమాట. మనకు చాలా సూత్రాలు అప్పుడు చెప్పుకుంటూ వెళ్తాం కాబట్టి అంత ఇదిగా ఉండదు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవడం ఉంటుంది అన్నమాట. అక్కడ మనకు ఇంతసేపు టైం తీసుకోదన్నమాట. ఎక్కువ సూత్రాలు అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నోట్స్ వల్ల మధ్యలో అది ముక్కలు కాకూడదని చెప్పి నేను నోట్స్ చెప్తూ ఉంటాను. కాబట్టి ఈ 2-3 రోజులు ఎప్పుడైనా మధ్య సందర్భాన్ని బట్టి ఇప్పుడు మధ్యలో అయిపోయింది కాబట్టి అక్కడ కట్ చేసాం అన్నమాట. ఎప్పుడు నోట్స్ చెప్పేటప్పుడు అట్లా కొంచెం వెనక ముందు అవుతుంటుంది. తర్వాత మనకు 9:30కే క్లోజ్ అయిపోతుందండి. ఎందుకంటే అక్కడ నోట్స్ ఏ ఉండదు నెక్స్ట్ పాదం నుంచి. కాబట్టి ఇక్కడ ఉదాహరణ కూడా రూపసిద్ధి ఇక్కడే అండి. 2-3 సూత్రాలు ఉన్నాయి. తర్వాత రూపసిద్ధులు లేవు ఇంకా. అంటే సింపుల్ గా ఉన్నాయి, సామాన్య అర్థం చేసుకునేవి అన్నమాట. కాబట్టి ఇక్కడ కొంచెం నోట్స్ కోసం అని చెప్పి ఎక్కువ చెప్తూ ఉంటాను. తర్వాత మనం 9:30 క్లోజ్ చేసేసుకుందాం. ఇంకా ఒకవేళ మీకు ఏమైనా టైమింగ్ మార్చాలనుకుంటేనా మనం ఆ దాని గురించి ఆలోచించవచ్చు అండి. ఓకేనా? ఆచార్య మహారాజ్ యాక్చువల్ గా మార్చ్